తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. నామినేషన్ కార్యక్రమానికి తరలివచ్చి విజయవంతం చేసిన పార్టీ నాయకులు కార్యకర్తలకు మంత్రి కొట్టు సత్యనారాయణ కృతజ్ఞతలు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా రాజకీయాల్లో తనతోనే ఉంటూ విజయానికి కృషి చేసేవారిని ఎప్పటికీ మర్చిపోనని అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. మరోసారి సీఎం జగన్మోహన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. సంక్షేమ పథకాలు యథావిధిగా కొనసాగాలంటే మళ్లీ జగనే ముఖ్యమంత్రి కావాలని, అలా అయితేనే పేదలకు మంచి జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో అప్పాడ వైస్ చైర్మన్ వడ్డీ రఘురామ నాయుడు, వైసీపీ నాయకులు కర్రి భాస్కర్ రావు, ఏఎంసీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్, కొట్టు తాతాజీ, గొర్రెల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన నాకు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున తండోపతండాలుగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా తరలి వచ్చి నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. నిన్నటి రోజున ఎండ వేడి కూడా లెక్క చేయకుండా తరలి వచ్చిన అక్క చెల్లెమ్మలందరికీ, అన్నదమ్ములందరికీ, పార్టీ నాయకులందరికీ, ముఖ్యంగా మాజీ శాసనసభ్యులు మిత్రులు ఈల్ నాని గారు, శ్రీ పసల కనకసుందర గారు, అప్సడా వైస్ చైర్మన్ మిత్రులు వడ్డీ రఘురామ్ గారు, సీనియర్ నాయకులు ఎకెన్ నాగబాబు గారు, అలాగే మండల టౌన్ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు, వివిధ దేవాలయాల డైరెక్టర్లు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వారందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతాపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు జిల్లాలో సుమారు 4 కోట్ల విలువైన నగదు, మద్యం, డ్రగ్స్, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నామని విజయనగరం కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. దీనిలో ₹1,00,00,000 నగదు, 14,372 లీటర్ల మద్యం, 29 లక్షల డ్రగ్స్, 1,85,00,000 లోహ ఆభరణాలు, 75 లక్షల వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎలక్షన్స్ అనౌన్స్మెంట్ అయ్యిందో అప్పటి నుంచి జిల్లాలో మనకి ఎన్ఫోర్స్మెంట్ మీద ఫ్లయింగ్ స్క్వాడ్స్, చెక్ పోస్టులు ఇవన్నీ కూడా ఎంసీసీ టీమ్స్ ఇవన్నీ కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. సో ఈ అన్ని ప్లేసెస్ లో కూడా కలిపి ఇప్పటి వరకు మనకి క్యాష్ 1.04 crores మనము సీజ్ చేయడం జరిగింది. లిక్కర్ 49 lakhs వర్త్ లిక్కర్ సీజ్ చేయడం జరిగింది. డ్రగ్స్ 29 lakhs వర్త్ డ్రగ్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. అదర్ ఐటమ్స్ 75 lakhs సీజ్ చేయడం జరిగింది. మొత్తం 4.43 crores వర్త్ ఎలక్షన్ రిలేటెడ్ సీజర్స్ అనేది ఇప్పటి వరకు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో జనరల్ ఎలక్షన్స్ లో 4th phase లో భాగంగా మనకి నామినేషన్ ప్రక్రియ అనేది ఇవాళ లాస్ట్ డేట్. నామినేషన్ ప్రక్రియ అనేది జిల్లాలో విజయనగరం పార్లమెంట్ స్థానంకి గాని అన్ని అసెంబ్లీ స్థానాలకి కూడా నామినేషన్ కార్యక్రమం పూర్తి అయ్యింది. తర్వాత మనకి ఇండిపెండెంట్ క్యాండిడేట్ నుంచి ఇంకొక 6 నామినేషన్స్ రావడం జరిగింది. అసెంబ్లీ స్థానాల్లో చూసినట్లయితే మనకి రాజాం సంబంధించి 12 క్యాండిడేట్స్ 20 సెట్లు నామినేషన్ దాఖలు చేసి ఉన్నారు. గజపతి నగరం సంబంధించి 15 క్యాండిడేట్స్ 25 సెట్స్ ఫైల్ చేసి ఉన్నారు. టోటల్ అన్ని 7 అసెంబ్లీ స్థానాలు కలిపి 105 క్యాండిడేట్స్ 184 సెట్స్ మనకి ఫైల్ అయ్యింది. జనరల్ వర్కింగ్ అవర్స్ లో పబ్లిక్ హాలిడేస్ కాని రోజుల్లో విత్డ్రాయల్ కార్యక్రమం కూడా జరుగుతుంది. సో విత్డ్రాయల్ రెండో పాయింట్ మనకి ఎన్నికల సంబంధించి చూసినట్లయితే మనకి ఇప్పుడు నోటిఫికేషన్ ఇష్యూ చేశాక 18th April నుంచి మనకి ముందస్తుగా ఎప్పుడైతే మనం 16 March ఎలక్షన్స్ అనౌన్స్మెంట్ అయ్యిందో అప్పటి నుంచి జిల్లాలో మనకి ఎన్ఫోర్స్మెంట్ మీద ఫ్లయింగ్ స్క్వాడ్స్, చెక్ పోస్టులు ఇవన్నీ కూడా ఎంసీసీ టీమ్స్ ఇవన్నీ కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. మూడో పాయింట్ కి ఎన్నికల కమిషన్ వారు అబ్జర్వర్స్ ని అపాయింట్ చేయడం జరిగింది. వేసవి వచ్చిందంటే చాలు పలు కారణాలతో అగ్ని ప్రమాదాలు జరుగుతుంటాయి. ముఖ్యంగా హైదరాబాద్లోని కెమికల్ కంపెనీల్లో ఎక్కువగా జరిగి భారీ ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లుతుంది. తాజాగా అలాంటి ఘటనే చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం నందిగామ మండల కేంద్రంలోని అలెన్ హోమియో అండ్ హెర్బల్ ప్రొడక్ట్ కంపెనీలో ప్రమాదవశాత్తు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే అగ్నికీలలు ఎగిసిపడడంతో కంపెనీ మొత్తానికి మంటలు వ్యాపించాయి. ప్రమాద సమయంలో కంపెనీలో సుమారు 300 మంది కార్మికులు ఉండగా ప్రాణభయంతో చాలా మంది బయటకు పరుగులు తీశారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కర్ణాటకలోని 14 నియోజకవర్గాల్లో జరిగిన తొలి విడత లోక్సభ ఎన్నికల్లో నిన్న 65% పైగా పోలింగ్ నమోదైంది.
ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ ప్రారంభ సమయాల్లో ప్రజలు ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు మార్నింగ్ వాకర్లు ఓటు వేయడానికి బయటకు రావడంతో అధిక సంఖ్యలో పోలింగ్ బూతుల వద్ద భారీ క్యూలు కనిపించాయి. 14 సెగ్మెంట్లలో అత్యధికంగా మండ్యాల 75%, అత్యల్పంగా బెంగళూరు సెంట్రల్లో 48.61% పోలింగ్ నమోదైంది. మాజీ ప్రధాని జేడీఎస్ అధినేత దేవగౌడ భార్య చెన్నమ్మతో కలిసి హాసన్ జిల్లా పడవలహిప్పే గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆయన కుమారుడు మాజీ సీఎం కుమారస్వామి భార్య అనిత, కుమారుడు నిఖిల్తో కలిసి రామ్నగర్ జిల్లా కేతగానిహల్లిలో ఓట్లు వేశారు. ఏది ఏమైనా స్వల్ప ఘట్టలు మినహా ఓటింగ్ ప్రశాంతంగా జరగడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాకినాడ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో పలువురు వైసీపీలో చేరారు. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట గ్రామం ఈశ్వర్ నగర్లో సీనియర్ టీడీపీ నాయకులు కొప్పిశెట్టి అప్పలరాజు నేతృత్వంలో సుమారు 50 మంది కుటుంబాలు వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ ఇలాంటి సీనియర్ నాయకులు మన పార్టీకి రావడం ద్వారా అభివృద్ధిలో పాలు పంచుకోవడం, సంక్షేమ ఫలాలు అందరికీ అందించడంలో ఆయన కీలకమవుతారని తెలిపారు. ముందుగా కన్నబాబుకు పూలదండతో ఘనస్వాగతం పలికారు. ప్రేమ మందిరం చర్చ్ ఫాస్టర్ రెవరెండ్ విలియం, విక్టరీ స్కూల్ అధినేత కె దేవబాబులు కన్నబాబుకు పూలదండ వేసి ఘన సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనందరం కూడా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు, మనందరం కలిసి కష్టపడి పనిచేద్దాం. 10 మంది ప్రజలకి, పేదలకి ఉపయోగపడమే మన ఎజెండాగా ముందుకెళ్ళడం. అప్పలరాజు గారు లాంటి సీనియర్ నాయకులు, ప్రజల్లో నిరంతరం మమేకమైన నాయకులు ఇవాళ మనతో వచ్చారంటే అది మనకొక బలం. మనకే కాదు, ప్రజలకు కూడా ఇది మంచి జరుగుతుంది. ఎందుకంటే సరైన ప్లాట్ఫామ్ మీద ఇలాంటి నాయకులు ఉంటే భవిష్యత్తులో వైఎస్ఆర్ పార్టీ ద్వారా ఎన్నో సంక్షేమ పథకాలు అందించడానికి అలాంటి నాయకుల సహకారం ఉంటుంది. వారికి కూడా సంతృప్తి ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. మీకు తెలుసు, మీ అందరినీ ఒక కుటుంబ సభ్యులుగానే చూసుకుంటా కొత్త పాత కలయికతో ఒక మంచి నిర్మాణాత్మకమైన పని చేస్తాము. అన్ని రకాలుగా కూడా ప్రజలకు ఉపయోగపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవాళ పార్టీలో చేస్తున్న అందరికీ ఒకటే హామీ ఇస్తున్నాం. మనందరం ఒక్కటిగా ముందుకెళ్తాం. మీకు ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఎలాంటి సమస్య ఉన్నా నేనున్నాననే ఒక ధైర్యాన్ని నాతో పాటు మా నాయకులు, వేదిక మీద మా నాయకులందరూ కూడా ఇస్తూ ఉన్నాం. అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఇంతమంది ఇక్కడ జాయిన్ అయినందుకు. రోజు రోజుకి వైఎస్ఆర్ పార్టీ పట్ల, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల నమ్మకం పెరుగుతుంది. ఇంకా ఎన్నికల దగ్గరికి వచ్చే కొద్ది ఉధృతమైన వాతావరణం కనిపిస్తోంది. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగా నేను, ఎంపీగా చలమశెట్టి సునీల్ గారు కాకినాడ ఎంపీగా గెలిచి తీరుతామని నమ్మకంతో పనిచేస్తున్నాం. మీ అందరి రాకతో మరింత బలోపేతమయ్యాం. తప్పకుండా మంచి మెజార్టీతో ఈ స్థానాలు కైవసం చేసుకుంటామని తెలియజేస్తూ అప్పలరాజు గారికి ఒకటే మాట ఇస్తాను. ఆయన నేను అడగల, ఒకటే అడిగారు. నేను ప్రజలకి మంచి చేయాలని నిరంతరం తిరుగుతూ ఉంటాను. అక్కడ ఇక్కడ ఎవరైనా సమస్యలు చెప్తే ఇమ్మీడియట్గా మీకు చెప్తాను, వాటిని పరిష్కరించండి అని చెప్పారు. అంతే, ఇంకేం అడగలేదు ఆయన. నేను ఒకటే చెప్పాను, మేము కానీ మీరు కానీ మనందరం ఉన్నది కూడా రాజకీయాల్లో ఉన్నది ఏదో పవర్ కోసం లేకపోతే ఏదో వేరే పనుల కోసం కాదు, గౌరవం కోసం 10 మందికి ఉపయోగపడదాం. ఖచ్చితంగా మీకు అండగా ఉంటామని చెప్పాను. టీడీపీలో 20 సంవత్సరాలు దాటే ఉన్నాను. 20 సంవత్సరాలు ఉన్నా ఎవరో గుర్తుపెట్టుకోలేదు. ఈరోజు మా పిల్లి అనంతలక్ష్మి గారి ద్వారా నేను ఎప్పుడు సేవ చేస్తానే ఉన్నాను. కానీ చేసి 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 ఇప్పుడు మన పంతం నానాజీ గారు పొత్తు, పవన్ కళ్యాణ్ పొత్తు ఉండగా మనం ఎక్కడికి వెళ్ళి అక్కడ గొడవలు కార్యకర్తలు గొడవలు అయితే ఒక చుట్టూ రైడ్ పైన గొడవ అయింది. అక్కడ తరకమైతే మా పిల్లి సత్యబాబు గారు చెప్పాను, ఒరే నన్ను 2 ముక్కలు చేసేయండిరా, నేను ఇక్కడ ఉంటాను అని సత్యబాబు గారు చాలా సీరాగ్గా నైట్ మాట్లాడాడు. ఆ పొద్దున్న వెళ్తే మళ్ళీ నా చెయ్యి నరికానురా మీరు అలాగే అతను అన్నాడు. నాకు చాలా సిగ్గిపోయి కన్నబాబు గారి దగ్గర నేను అభివృద్ధి చేసేలాగా సార్ గారిని అడిగాను. సరే అప్పటికి ఎప్పుడు చేరుతానంటే ఇలా చేరుతాను సార్, ఇప్పుడు టైం చేరుతాను సార్ కన్నబాబు గారు అని చేసి ఈరోజు వరకు అయింది. వైఎస్ఆర్ పార్టీ, జగన్ పార్టీలో. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్, అమ్మఒడి 2000 అదనంగా పెంచుతూ హామీ. నామినేషన్ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన కార్యకర్తలకు మంత్రి కొట్టు కృతజ్ఞతలు. మళ్లీ వైసీపీని అధికారంలోకి తీసుకురావాలంటూ పిలుపు. కాళ్ల మండలంలో ఉండి ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామకృష్ణంరాజు ప్రచారం. భారీగా తరలివచ్చిన కార్యకర్తలతో ఉత్సాహంగా మోటార్ సైకిల్ ర్యాలీ.
కాకినాడ జిల్లా రమణయ్యపేటలో వైసీపీలోకి భారీగా చేరికలు, కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే కన్నబాబు. ఇవి ఇప్పటి వరకు ఉన్న వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.